హలో అందరికీ, వెల్కమ్ టు వీకే టాక్స్. లాస్ట్ సండే అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, ఎందుకంటే బోనాలు ఉన్నాయని. సో అందుకని నేను ఈరోజు బోనం ఎలా తయారు చేస్తాం మా ఇంట్లో అనేది చూపిస్తాను. నేను ఎప్పుడు బోనం చేసినా కూడా పసుపు, గంధం, పెరుగుతోనే ఫస్ట్ నేను మొత్తం కుండను మొత్తము అలికేస్తాను అనమాట. దాని తర్వాత నేను కుంకుమ పసుపు పెట్టి బోనం మొత్తం కుదించేస్తాను. మీరు ఎట్లా చేస్తారు బోనం, దేంతో మీరు కుదిస్తారో నాకు కామెంట్ చేయండి. బోనాల పండగ వస్తుందంటే చాలు వారం రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పండగ జరుపుకోవాలి, ఎప్పుడు బోనం ఎత్తాలి అని ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండే కోరికనే కదా ఇది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు బోనాల పండుగ అంటే అది నాకు కామెంట్ చేయండి. అండ్ నేనైతే అమ్మవారి కళ్ళు, ముక్కు పుడక వచ్చేటట్టు నేను డిజైన్ చేసిన, ఎలా ఉందో చెప్పండి. అండ్ మీరు కూడా ఇదే ప్రాసెస్తో చేస్తారు, మ్యాక్సిమం అందరు ఇలానే చేస్తారు కదా. సో నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఫస్టే కంకణం కట్టేసుకొని, పూలు కట్టేసుకొని, వేపాకుని అల్లేసుకున్నాను అనమాట. అల్లుకొని ఇట్లా కట్టేసిన. దాని తర్వాత మీరు ఇందులో నైవేద్యం ఏమేమి పెడతారో చెప్పండి. నేను ఏమేమి పెడతానో నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. బోనంలోకి వచ్చేసి మేమైతే పరమాన్నము, పచ్చన్నము, అట్లాగే తోటకూర ఉంటుంది కదా, ఆ తోటకూరను కూడా పచ్చకూర అంటారు కదా, సో ఆ కూరని మేము వండి దేవుడికి నైవేద్యం పెడతాము. అందులోనే కొంచెం పెరుగును కూడా వేసుకుంటాం అన్నమాట. తర్వాత ముందే రెడీ చేసి పెట్టుకున్న చిన్న బోనం కూడా పెద్ద బోనం మీద పెట్టేసి అందులో చింతపండు పులుసు పోస్తాం. తర్వాత ఉల్లిగడ్డలు వేసినాం అనమాట. ఇక్కడైతే ఇక మా నాన్న, మా అత్తమ్మ, మా అమ్మ పిండి వంటలు అయితే వేస్తున్నారు. బోనం రోజు ఏమేమి తింటామో అట్లా అన్నీ వేస్తున్నారు. పూరీలు, గారెలు, ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ, పకోడీ, చికెన్, మటన్, ఇంకా బగారా రైస్, ఏదైనా చారు, పెరుగు. మీరేమేమి చేసుకుంటారు బోనాలకి కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్లీ వచ్చేసి అంతా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయినా. సో దేవుణ్ణి పూజ చేయాలి కదా, సో ఫస్ట్ అయితే దీపం ముట్టిస్తున్నా. ఇక్కడ మేము దీపం వచ్చేసి మొత్తం పత్తితోనే చేసినాం అనమాట. ఒత్తుని చేసి ఇట్లా వెలిగించినాము. ఇంకా నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేసినాం. కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఇక్కడ మా పప్ప అయితే నాటుకోడిని పట్టుకొని రెడీగా ఉండు. అంటే పప్ప, నాన్నని మేము పప్ప అని పిలుస్తాం అనమాట. ఇక బోనం ఎత్తుకోనికి నేనైతే రెడీగా ఉన్నా. అక్కడ నుంచి మా నాన్న బోనం తీసుకొని వస్తున్నాడు అనమాట. ఆడపిల్లలందరికీ బోనం ఎత్తాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, చాలా మంచిగా అనిపిస్తుందని నేను కూడా అంతే ఇంట్రెస్ట్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం బోనం ఎత్తడం. కానీ ఎక్కువ దూరం అయితే నడవలేము. కొంతమంది అయితే అసలు చేతులతో పట్టుకోకుండానే బోనంని ఎత్తుకొని గుడి వరకు వెళ్తారు. అసలు వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారో ఏమో కానీ చాలా గ్రేట్ అసలు వాళ్ళైతే. ఇక మేము బోనం తీసుకొని ఇంకొంచెం అయితే దూరం వచ్చేసినాం అనమాట. ఇక గుడికి వెళ్ళాలి. సో మీరు కూడా చూడండి, మేము గుడికి వెళ్తున్నాము. అయితే ఇక్కడైతే మా వాళ్ళందరూ ఉన్నారు, మా అత్తమ్మ, మా మరుదులు, మా చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక మేమైతే గుడికి వెళ్తున్నాం ఇప్పుడు.
ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి. అమ్మవారికి నైవేద్యం అర్పిస్తాం అనమాట. ఇక్కడ అమ్మవారు అయితే ఎంత బాగుందంటే చూసే కళ్ళు సరిపోవడం లేదు, అంత బాగుందన్నమాట ఇక్కడ. ఇంకోటి ఈ చెట్టు వచ్చేసి పుట్ట లాంటిదంట. ఇక్కడ పాము అంటే నాగులమ్మ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు ఇక్కడ ఉండదు, ఏదైనా నాగుల పంచమి రోజు కానీ లేదంటే తనకి ఇష్టమైన రోజు ఖచ్చితంగా ఇక్కడ ఆ అమ్మవారు వస్తూ ఉంటారనమాట. చాలా విశిష్టమైన ప్రతిష్టమైన చెట్టు అంట ఇదంట. ఫైనలీ మేమైతే పండుగని ఇలా చేసుకున్నాము. సో మీరు ఎట్లా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, టాటా, బాయ్.